ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని ఓ టిఫిన్ సెంటర్ను అధికారులు సీజ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ టిఫిన్ సెంటర్లో తయారు చేసిన వడలో బొద్దింక రాగా బాధితుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసేందుకు వెళ్లగా టిఫిన్ సెంటర్ మూసివేసి ఉండడంతో అధికారులు బండిని సీజ్ చేశారు. గతంలో ఇదే సెంటర్కు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ నిర్వాహకుల తీరులో ఎలాంటి మార్పు రాలేదని, దీంతో కేసు నమోదు చేశామని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష వెల్లడించారు. అండి మనకి జగిత్యాల డిస్టిక్లో వచ్చిన కంప్లైంట్ వడలో బొద్దింక వచ్చిందని మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. సో దాని ప్రకారం మనం చూస్తే ఇప్పుడు ఈ ఎఫ్బిఓ అనే అతను అన్అవైలబుల్ అండ్ అబ్స్కాండెడ్లో ఉన్నారు. కానీ ఈ ప్రెమిసెస్ మాత్రం మనం ఏ విధంగా చూసినా కానీ ముందే మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ ప్రదేశంలో అక్కడ కంప్లీట్ క్లోజ్ చేసుకోవాలని చెప్పాము. అది అక్కడ నుండి ఎందుకంటే ఫారెస్ట్ సంబంధించిన ఉంది కాబట్టి అందులో నుండి ఇన్సెక్ట్స్ అయినా ఏమైనా రావడం ఉండే ఛాన్స్ అని చెప్పాను. కానీ వాళ్ళు వినకుండా చేయడం వల్ల మనకు ఆ కంప్లైంట్ వచ్చిందని తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ అవైలబుల్ ఉండడం అయినా కూడా అండర్ సెక్షన్ 38లో మేము ఈ ప్రెమిసెస్ని సీజ్ చేస్తున్నామండి. తర్వాత ఇప్పుడు అతని మీద కేసెస్ అండర్ శానిటేషన్ బాగాలేదని ఒకటి, తర్వాత ఎక్స్టెనియస్ మ్యాటర్ వచ్చిందని వల్ల ఆ పైన కేసు అయితే ఫైల్ చేస్తున్నాము. మన పికప్ అంటే షాంపుల్ తీసుకెళ్ళి కదా, అది ఇప్పటివరకు మీరు తీసుకోపోయిన షాంపుల్స్ అన్ని రిపోర్ట్స్ ఏమి వస్తున్నాయి? అంటే మేము శాంపుల్స్ అన్నీ పంపిస్తూనే ఉంటాము. దాని రిపోర్ట్స్ ఆధారంగా కొన్ని వాటి మీద యాక్షన్ తీసుకుంటాము. కొన్ని కేసెస్లో ఎట్లా అంటే మనకి ఇక్కడ వచ్చిన కంప్లైంట్ బట్టి యాక్షన్ తీసుకుంటాము.